రంజాన్ సందర్భంగా మెదక్ జిల్లాలోని పలు మసీదుల వద్ద ముస్లిం సోదరులు వేకువజామున నుండి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మెదక్ పట్టణంలోని నవాబ్పేట ఈద్గా వద్ద ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రార్థనలు నిర్వహించారు. మత గురువు ఖాజ్వా మొయిదుద్దీన్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు, కాంగ్రెస్ శ్రేణులు ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. మత గురువు ఖాజా మొయిదుద్దీన్ మాట్లాడుతూ రంజాన్ పండుగ రోజున ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేయాలనేది ప్రవక్త ఆజ్ఞ అన్నారు. ముస్లింలు అందరూ కలిసి ఈద్గా వద్ద నమాజ్ చేయడం వల్ల పుణ్యం దక్కుతుందని అన్నారు. పేద ధనిక అన్న తారతమ్యం లేకుండా అందరూ ఒకరి పక్కన మరొకరు వరుసగా నిల్చుని ప్రార్థన చేయడం వల్ల సమాజంలో అందరూ సమానమే అన్న భావన ఏర్పడుతుందన్నారు. రంజాన్ ఉపవాసాల ద్వారా నేర్చుకున్న నియమ నిబంధనలు జీవితాంతం పాటించాలని కోరారు. ధర్మబద్దమైన జీవితాన్ని గడపడం ద్వారానే భగవంతుని సులభంగా చేరుకోగలమని అన్నారు. ఇస్లాం శాంతి సందేశాన్ని ప్రబోధిస్తుందని తెలిపారు. ఇస్లాంలో హింసకు స్థానం లేదన్నారు. అందరినీ అల్లా సన్మార్గంలో నడపాలని ప్రార్థనలు చేసినట్లు తెలిపారు. మహమ్మద్ ప్రవక్త ప్రపంచానికి తన శాంతి సందేశాన్ని పంపడం జరిగిందని, ఆయన సందేశం ప్రకారమే ప్రతి ముస్లిం నడుచుకుని దయభక్తి దాతృత్వ గుణాన్ని అలవర్చుకొని ముందుకెళ్లాలని సూచించారు. और दूसरी रकात में सूरह फातिहा और 3 आयत तकबीर होगी। सूरह फातिहा और सूरह जब हो जाएगा उसके बाद अल्लाहु अकबर को ताला ने माह रमजान अता किया और वो अपनी बख्शिश का सामान नहीं कर लिया तो ऐसा शख्स हलाक हो। तो मैंने कहा आमीन। मुसलमान भाइयों को तहे दिल से सलाम की बात पेश करते हुए आप सबको ईद मुबारक। बस, thank you. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV.